నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. విశాఖపట్నం రాబోయే రోజుల్లో రూపురేఖలు మారిపోబోతున్నాయి. ఎందుకని అంటే అక్కడ డెవలప్మెంట్ అంత ఎక్కువగా జరుగుతుంది అని చెప్పడమే. అయితే విశాఖ ఇప్పుడున్న దానికి పదింతలు డెవలప్ అవబోతోంది. ఒక రకంగా చెప్పాలంటే విశాఖపట్నం మరో ముంబై లాగా మారిపోతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకని అంత ఎక్స్పెక్టేషన్, అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు అని అంటే గనక విషయం ఏంటంటే విశాఖకి ఇప్పటి వరకు చాలా పెద్ద కంపెనీలే వచ్చి ఉన్నాయి. ఇక మీదట ఇంకా పెద్ద కంపెనీలు రావడానికి అంగీకారం కూడా చేసుకున్నాయి. మనం చూసుకుంటే గనక మైక్రోసాఫ్ట్, గూగుల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి కంపెనీల సరసన నిలబడగలిగిన కంపెనీ ఏదన్నా ఉంది అంటే అసెన్ష్యూర్ కంపెనీ అని కూడా చెప్తారు. ఈ కంపెనీ ఇప్పుడు విశాఖలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది. 10,000 కోట్ల పెట్టుబడులతో తన కంపెనీని ఇక్కడ స్టార్ట్ చేయాలని చూస్తోంది. అందుకు ప్రభుత్వంతో మంతనాలు కూడా జరుపుతోంది. సో ఈ కంపెనీ ఇక్కడ 10,000 కోట్లతోటి పెట్టుబడులు పెడితే గనక 12,000 మందికి ఉపాధి కూడా అందుతుంది. అయితే డైరెక్ట్ గా 12,000 మందికే కాదు, ఇండైరెక్ట్ గా ఇంకా ఎక్కువ మందికి కూడా ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ విశాఖలో మాత్రమే ఉండే ప్రజలకి మాత్రమే ఉద్యోగాలు ఇస్తారనేం కాదు కదా. చుట్టుప్రక్కల నుంచి అటు ఉభయ గోదావరి జిల్లాలు కావచ్చు, కృష్ణా, గుంటూరు కావచ్చు, ఇంకా మాట్లాడుకుంటే తెలంగాణ నుంచి కూడా ఎవరైనా వచ్చి ఇక్కడ ఉద్యోగాలు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే పలానా వాళ్ళు పలానా ప్రాంతంలోనే ఉద్యోగాలు చేసుకోవాలని రెస్ట్రిక్షన్స్ మన భారతదేశంలో ఏం లేవు కాబట్టి. సో ఎవరైనా ఇక్కడికి వస్తే వాళ్ళకి ఇతర ప్రాంతాల వాళ్ళకి మరి అద్దె ఇళ్ళు, అలాగే ఫుడ్ ఇలాంటికి సంబంధించి ఉపాధి పెరుగుతుంది కాబట్టి మరి విశాఖ ఇంకా ఎక్కువ డెవలప్ అవుతుందని కూడా చెప్పొచ్చు. ఈ ఎసెన్షియర్ ఒక్కటే కాదు, సన్ ఫార్మా కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. అలాగే కేపీఆర్ గ్రూప్ అనే ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీ కూడా ఇక్కడ విశాఖలో పెట్టుబడులు పెడతామని చెప్పేసి సంసిద్ధంగా ఉందామంటోంది. అలాగే కాగ్నిజెంట్ కూడా కాపులుప్పాడలో 1,580 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉంది. అలాగే దానివల్ల 800 మందికి ఉపాధి పొందే అవకాశం కూడా ఉంది. ఇక చూసుకుంటే టెక్ మహీంద్రా అండ్ విప్రో కూడా విశాఖ వచ్చేందుకు రెడీ అయిపోతున్నాయి. అలాగే మనకి విశాఖ ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఇంతమంది రావడానికి కారణం ఒకటి, ఇక్కడ ఉన్న కూటమి సర్కారు ఏవైతే కంపెనీలకి ఆ ల్యాండ్స్ ఇవ్వటం, కూడా తక్కువ రేటుకి ల్యాండ్స్ ఇవ్వటం ఒక కారణం అయితే, మిగతాది ఇక్కడ ఉన్న రవాణా ఫెసిలిటీస్ అని కూడా చెప్పుకోవచ్చు. పైగా విశాఖ అంటేనే చాలా మంచి వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణం, క్రైమ్ రేట్ తక్కువగా ఉండటం కూడా మెయిన్ పాయింట్ అని చెప్పాలి. సో విశాఖకి 4 రకాల ట్రాన్స్పోర్టేషన్ ఉంది. ఒకటి మెరైన్ ట్రాన్స్పోర్టేషన్, ఇంకొకటి ఇప్పుడు కొత్తగా రాబోతున్న ఇంటర్నేషనల్ భోగాపురం ఎయిర్పోర్ట్ అని అంటే, అలాగే ఇంకొకటి రైల్వే మార్గం. ఎప్పటి నుంచో ఉంది రైల్వే మార్గం. అలాగే ఇక విశాఖకి రైల్వే జోన్ కూడా రాబోతోంది. ఇంకొక రకంగా చూసుకుంటే రోడ్డు మార్గం, హైవేస్, చాలా పెద్ద హైవేసే ఉన్నాయి విశాఖకి కనెక్టివిటీగా. సో ఎటువంటి రవాణాకి కూడా ప్రాబ్లం లేదు అని చెప్పొచ్చు. అందుకని కేవలం టెక్ కంపెనీలే కాకుండా ఇతర రకాల కంపెనీలు కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు విశాఖకి చుట్టుప్రక్కల పెట్టేదానికి రెడీగా ఉన్నాయి. సో గతంలో ఏదైతే ఒకే ప్రాంతాన్ని డెవలప్ చేసి ఆ ప్రాంతంలోనే పెట్టుబడులు పెట్టేసి ఆ ప్రాంతం డివైడ్ అయిపోయేలాగా కాకుండా ఇప్పుడు జాగ్రత్త పడుతుంది కూటమి సర్కారు. కేవలం విశాఖలోనే మాత్రమే కాకుండా కొన్ని ఇండస్ట్రియల్ కంపెనీస్ని రాయలసీమ వైపు మళ్లిస్తూ అక్కడ కూడా పెట్టుబడులకి స్వర్గధామం అన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తుంది. పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఎప్పుడైనా కావాల్సింది ఏంటంటే వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ. సో అందుకోసమే ఇక్కడ రాయలసీమ వైపు కూడా నీళ్లని మళ్లిస్తూ, నదుల అనుసంధానంతో నీళ్లని మళ్లిస్తూ, కృష్ణా గోదావరి నదులు ఎటు ఇప్పుడు ఆల్రెడీ నదుల అనుసంధానంతో కలిసే ఉన్నాయి కాబట్టి ఆ నీళ్లని ఇంకా రాయలసీమ వైపు కూడా తీసుకొచ్చే ప్రయత్నం ఇక్కడ కూటమి సర్కారు చేస్తుంది. సో ఇలా చూసుకుంటే గనక ఏపీ రాబోయే రోజుల్లో పెట్టుబడులకి స్వర్గధామంగా మారబోతుంది. ఇక ప్రస్తుతానికి విశాఖ విషయానికి వస్తే, విశాఖలో ఇప్పటికే ఇప్పుడున్న టీసీఎస్ కంపెనీకి ఎకరం 99 పైసలకి లీజుకి ఇవ్వటం జరిగిందో, సో అలాగే ఇప్పుడు ప్రస్తుతం అసెన్ష్యూర్ కంపెనీకి కూడా అదే విధంగా లీజ్కి ఇవ్వచ్చా అనే విషయాన్ని పరిశీలిస్తుందట సర్కారు. సో వాళ్ళు కూడా అలాగే ఇవ్వమని కూడా కోరుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ టీసీఎస్కి ఇచ్చారు కాబట్టి మాకు కూడా ఇవ్వండి అని చెప్పేసి ఈ కంపెనీ ప్రపోజల్ పెట్టడం వల్ల దాని గురించి ఆలోచన కూడా చేస్తున్నారట. సో ఇంకా ఎక్కువ కంపెనీలు వచ్చే అవకాశం ఉంటుంది. హైకోర్టు కూడా ఈ విషయంలో అంటే అంగీకారం తెలిపింది. దీని మీద 99 పైసలకే ల్యాండ్ ఇవ్వటం ఏంటి, ఎకరం 99 పైసలు ఏంటి అని చెప్పేసి కొంతమంది కేసులు వేసిన సందర్భంలో హైకోర్టు ఇలా పెట్టుబడులను ఆకర్షించడం కోసం
కొన్ని సందర్భాల్లో ఇచ్చినా తప్పు లేదు అని చెప్పేసి సమర్థించింది. కాబట్టి ఎక్కువ కంపెనీలు విశాఖకి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో విశాఖ చాలా త్వరగా డెవలప్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. హైదరాబాద్ డెవలప్ అవడానికి సుమారుగా 15 నుంచి 20 సంవత్సరాలు పట్టింది. కానీ విశాఖ మాత్రం 5 నుంచి 10 సంవత్సరాల్లోపే మనం చూస్తుండగానే విపరీతమైన డెవలప్మెంట్ ఇక్కడ కనిపించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.